దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా మరొక పర్యాయం దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆయనను ఆరాధించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విశేషంగా అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు. సంగీత బృందానికి, క్వైర్ వారికి, సంఘ బిడ్డలందరికీ, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సౌండ్ ఇంజనీర్ గారికి, వీడియో కవరేజ్ చేస్తున్న ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మంచిది ప్రియులరా, కొన్ని పర్యాయాలు మన జీవితంలో మనం అనుకున్నది జరగకపోతే, అనుకున్నది ఒకటి, ఈ వాక్యం అందరికి గుర్తుండదు, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకున్నప్పుడు, జరిగినప్పుడు మనం వాడే పదం ఏంటంటే సాధారణంగా ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ అయ్యగారండి అంత తారుమారైపోయిందండి అంటాం. ఎప్పుడన్నా ఈ పదం విన్నారా? తారుమారు అనే మాట గుర్తుందా ఎవరికన్నా? రైట్. బైబిల్ గ్రంథంలో ఈ పదం మొట్టమొదటిగా ఆది కాండంలో ఉపయోగించబడింది. మనం పలికే ఏ మాట కూడా మనం సొంతంగా పలికే అన్ని బైబిల్లో ఉన్న మాటలే మనం కూడా మాట్లాడతాం. సో బైబిల్లో ఈ పదం ఆది కాండ గ్రంథం 11వ అధ్యాయంలో, బైబిల్ గ్రంథాలు తెరిచి ఆది కాండ గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనం నుండి ఒకసారి చదవండి కంటిన్యూగా. అనుకోనేను 8, 9 కూడా చాల్. బాబేలు అన్న పదం దగ్గర ఏ అని కానీ లేకపోతే ఒకటి అని కానీ ఉందా? దానికి ఫుట్ నోట్లో మీరు చూడండి, అనగా తారుమారు. ఈ పదం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. కొన్ని పర్యాలు మా జీవితంలో మేము ఆశించినవి జరగనప్పుడు, మేము అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, మా ఆలోచనలు తలక్రిందులైతే, మా బ్రతుకులు తారుమారైపోయాయి అనే పదాన్ని సర్వసాధారణంగా మేము ఉపయోగిస్తాం. ఈ పదాన్ని మీరు బైబిల్ గ్రంథంలో ఉంచి మా జీవితాలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను కేవలం నిష్ప్రయోజకుడను, వట్టివాడను. నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు నాయన. మీరు మాట్లాడండి, మహిమ పొందండి, ప్రతి ఒక్కరిని కృపచేత నింపి దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను 2 సంవత్సరాలు నందలూరులో ఉన్నాను అనే మాట అసలు కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు అయ్యగారు, అమ్మగారు నన్ను అక్కడ పెట్టి పోషించారు. ఇది కరెక్ట్ అయిన సెంటెన్స్ అన్నమాట. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు మేమున్న కాలంలోనే అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. కడప వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియపోవచ్చు, మిగతా వాళ్ళు న్యూస్లో చూస్తే చూడొచ్చు. అన్నమయ్య డ్యామ్ తెగిపోయిన ఆ మరుసటి రోజు పేపర్లో ఒక వ్యక్తిని గురించి రాశారు. చాలామంది చనిపోయారు. ఒక రైతు తాను సంపాదించి కష్టపడి పొలాన్ని పండించి వచ్చిన ధాన్యాన్ని ఇంట్లో నిలవ పెట్టాడు. సుమారు 250 బస్తాల ధాన్యం. తనది కాకుండా మరికొంత ధాన్యాన్ని కొని అది కూడా నిల్వ చేశాడు. ఎందుకంటే ధాన్యం నూర్చిన కొత్తలో రేటు తక్కువ ఉంటుంది, కొంచెం రోజులు గడిస్తే ఆ రేటు పెరుగుతుంది. కొంచెం రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అనే ఉద్దేశంతో ఆ రైతు నాకు తెలిసి ఇంచుమించు ఒక 500 బస్తాల ధాన్యం నిల్వ చేశాడు. సో తన కుటుంబంలో 2 పిల్లలు, భార్య, తన కుటుంబంలో తనకేదో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ ధాన్యం అమ్ముకోవాలి, ఇంత లాభం వస్తుంది, దాంతో ఏదో చెయ్యాలి, రూపాయికి రూపాయి కూడగట్టుకోవాలి, పిల్లల కొరకు వాటిని వృద్ధి చేయాలి. ఒక వ్యవసాయదారుడిగా
వ్యవసాయం మీదనే కష్టపడి సంపాదిస్తాడు కనుక తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలలో బ్రతుకుతున్న దినాల్లో ఎలా ఉంటుంది ఆలోచన? ఈ మంచి రోజులు వస్తాయి, రేటు పెరుగుతుంది, అమ్మేస్తాను, బాగా డబ్బులు వస్తాయి, దాంతోపాటు ఇంకొక అరెకరం పొలం కొంటే పిల్లలకి ఉపయోగపడుతుంది, లేకపోతే బ్యాంకులో వేస్తే ఫిక్స్డ్ చేస్తే, ఏదో భార్యాభర్తలుగా పిల్లల విషయంలో వాళ్ళ విషయంలో ఒక రైతుగా తనకంటూ కొన్ని కోరికలు లేక ఆలోచనలు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డ్యామ్ కూలిపోయినప్పుడు, ఆ విపరీతమైన వర్షాలు పడ్డాయి ఆ సంవత్సరం, డ్యామ్ కూలిపోయింది. ఆ వరద ప్రవాహం అలా మలుపు తిరిగే సమయంలో మొట్టమొదటి గ్రామం అంట. మేము అక్కడికి వెళ్ళాం. అయ్యగారు ఇక్కడి నుంచి కొంత డబ్బు పంపించారు. అక్కడ వాళ్ళకు మేము వంట సామాగ్రి వగైరా వగైరా పంచిపెట్టి వచ్చాం. నేను హెర్మోన్ పాస్టర్ గారు ఇంకా ఒకళ్ళిద్దరు మాతో పాటు అక్కడ మన సంఘం నుంచి, కోదాడ సంఘం నుంచి కొందరు వచ్చారు. మేము వెళ్ళి ఆ ఏరియా అంతా విజిట్ చేసి ఆ ప్రాంత ప్రజలకు ఆహార వస్తువులు, వంట సామాగ్రి అవన్నీ పంచిపెట్టాం. సో అక్కడ మేము విన్న విషయం ఏంటంటే, పేపర్లో వచ్చింది, ఆ ఏరియా వెళ్ళినప్పుడు కూడా మేము విన్నాం. ఆ ప్రవాహం మొట్టమొదట టర్నింగ్ తిరిగి ఆ టర్నింగ్లో ఉన్న ఒక చిన్న విలేజ్ని తాకినప్పుడు అక్కడున్న మ్యాక్సిమం ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. ఇళ్ళు కొట్టుకుపోవడం కాకుండా ఈ ఇళ్లలో ఉన్న ఆస్తులు ఇంకా సామాగ్రి అన్నీ కొట్టుకుపోయాయి. ఆ కోవలో ఈ రైతుకు చెందినటువంటి ఇల్లు, అందులో దాచి నిలవ ఉంచిన 500 బస్తాల ధాన్యం కళ్ళ ముందే కొట్టుకుపోయింది. చూడండి, ఒక సామాన్య రైతు ఆ వ్యవసాయం మీద ఆధారపడి తన జీవితం గడుపుతున్న తనకు తన కష్టార్జితం లేక తనకున్నటువంటి ఆలోచనలు, కలలన్నీ కళ్ళ ముందే కరిగిపోతుంటే అది తట్టుకోలేక అతను కూడా ఆ వరదలోనే దూకి చనిపోయాడు. ఎంత విచారకరమైన సంగతి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రతి వ్యక్తికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అంటూ లేకుండా ఎవరు జీవించరు. ప్రతి మనిషికి తన కుటుంబం ఎడల, తన వ్యక్తిగత జీవితం ఎడల, లేక తన పిల్లల ఎడల ఏదో కొన్ని భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు అనేవి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, మన దేశం నుండి ఈ దేశానికి ప్రజలు వస్తున్నారు అంటే వాళ్ళ హృదయంలో ఏదో ఒక ఆలోచన, ఇక్కడికంటే అక్కడికి వెళ్ళి మరి 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ వచ్చి ఇక్కడున్న పరిస్థితులన్నీ చక్కబెట్టుకోవచ్చు అని కావచ్చు, లేకపోతే 4 రూపాయలు దాచి ఇక్కడ సంపాదించే దానికంటే 10 రూపాయలు ఎక్కువ వస్తే పిల్లల పెళ్ళిళ్ళు కొరకు అనుకోవచ్చు, లేక పిల్లల చదువుల కొరకు అనుకోవచ్చు, లేకపోతే వచ్చి తెచ్చుకున్న డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అనుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడకు వచ్చే ప్రతి వ్యక్తి హృదయం వెనుక కూడా ఏవో కొన్ని ఆలోచనలు. ఏ ఆలోచన లేదండి, టైం పాస్ కోసం నేను వచ్చాననే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు ఉన్నారా? అలా ఎవరు ఉన్నారు? కానీ ఇక్కడికి వచ్చిన తరువాత మనం అనుకున్నటువంటి విధంగా జరగకపోతే, అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే మన జీవితం తారుమారైపోయింది అనే పదాన్ని ఉపయోగిస్తామన్నమాట. బైబిల్లో ఈ పదాన్ని ఆదికాండం 11వ అధ్యాయంలో ఉపయోగించడం జరిగింది. ఎందుకు ఇలాగైపోయింది? ఎందుకు తారుమారైపోయింది? ఒకవేళ ఈ పగటికాల సమయంలో నీ జీవితం కూడా తారుమారైపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఆ పరిస్థితి నుండి తిరిగి నిన్ను చక్కపరచగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటా, నా వ్యక్తిని గురించి నేను చాలాసార్లు అనుకున్నా, నిజంగా అతను యేసు ప్రభును ఒకవేళ తెలుసుకొని ఉంటే అలా చనిపోయి ఉండేవాడు కాదేమో. యేసు క్రీస్తును ఒక వ్యక్తి కలిగి ఉంటే, ఒక వ్యక్తిని యేసు క్రీస్తును ఆరాధిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ తాను అనుకున్నట్లు జరగకపోయినా, పరిస్థితులు తారుమారైనా, తాను నమ్మిన దేవుడు మరలా
వాటిని సరిచేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితిని చక్కపరచగలిగిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. సో అసలు ఎందుకు తారుమారైపోవాలి? ఎందుకు మనం అనుకున్నట్లు జరగడం లేదు? ఎందుకు మనం ఆశించినట్లు జరగడం లేదు? అనుకున్నది ఒకటిగా అయ్యేది మరొకటిగా అసలు ఎందుకు అవుతుంది అనేది ముందు మనం ఆలోచన చేస్తే దీనికి సరి అయిన జవాబు, నీ పరిస్థితులు చక్కబడడానికి సరి అయిన జవాబు బైబిల్ నీకు చెప్పడానికి సిద్ధంగా ఉంది. సో మొదట సందర్భంలోనికి వద్దాం. దేవుడైన యెహోవా నోవహుతో చెప్పాడు, ఇదిగో జల ప్రళయం కలగబోతా ఉంది, చితిసారకపు మ్రానుతో ఒక వాడను సిద్ధం చేసుకో, దానిలోనికి నీవు, నీ భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది మొత్తం అమ్మా? ఎంతమంది? 8 మంది. మీరు కాకుండా సకల జీవులు 2 అందులోకి వస్తాయి, వాటికి ఆహారం సిద్ధపరచు అని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే వాడ సిద్ధం చేశాడు. నోవహు కుటుంబం, సకల జీవరాశి 2 అందులోకి చేర్చబడ్డాయి. దేవుడు వాడ తలుపులు వేసేశాడు, కిటికీలు మూయబడ్డాయి, వర్షం ప్రారంభమైంది, అగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ప్రపంచంలో అంతకు మునుపెన్నడూ జరగని భయంకరమైన జల ప్రళయం అనేది జరిగింది. ఆ జల ప్రళయంలో మానవ జాతి యావత్తు కూడా చనిపోయింది. వాడ అరారాతు కొండ మీద ఉంది. ఆ తరువాత అందులో నుంచి నోవహు కుటుంబం బయటకు వచ్చారు. మరలా షేము, హాము, యాపేతు ద్వారా ప్రజలు విస్తరించారు. ఆ కాలంలో ప్రజలు ఒక ఆలోచన చేశారట. ఏమైనా ఆలోచన చేశారు? మనము ఆకాశమునంటునంతగా ఒక పెద్ద గోపురం కడదాం. ఎందుకు ఈ గోపురం కట్టాలనుకున్నారు వీళ్ళు? అమ్మా, పేరు సంపాదించుకోవడానికి ఒకటి, ఓకే రైటే, అది కూడా. ఇంకా ఎందుకు? ఇంకా 2 ఉన్నాయి. 2 కాదు, ఇంకా 6 ఉన్నాయి. చెప్పండి, 3 చెప్పుకుందాంలే. 1 పేరు సంపాదించుకున్నాం. 2 ఎందుకు అయి ఉంటుంది అంటే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. నేను చెప్పట్లా, బైబిల్లోనే చెప్తున్నా నేను. వీళ్ళు ఏమనుకున్నారట? దేవుడు జల ప్రళయాన్ని పంపించాడు కాబట్టి ఈసారి మళ్ళీ జల ప్రళయం వస్తే, ఇంతకు ముందు జల ప్రళయంలో జనం ఎందుకు చచ్చిపోయారు? ఏదో చిన్న ఇళ్ళే కాబట్టి కొట్టుకుపోయినాయి. ఈసారి మనం అలా కాదు, ఆకాశమునంటున్నంత పెద్ద గోపురం కడదాం. ఒకవేళ మళ్ళీ జల ప్రళయం వచ్చిందనుకో, మనం చెప్పండి, మనకు సైక్లోన్ బిల్డింగ్స్ అని ఉంటాయి సముద్ర ప్రాంతాల్లో. సైక్లోన్ షెల్టర్స్, తుఫాను బిల్డింగ్లని కట్టారు తెలుగు వాళ్ళ కోసం. ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత, ఇందిరాగాంధీ బతికుండగానే 1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన వచ్చింది. ఆ తరువాత ఈ సైక్లోన్ షెల్టర్స్ కట్టారు. ఎందుకు అంటే సైక్లోన్ వస్తే ఆ ఊరోళ్ళందరూ దాంట్లోకి వెళ్ళిపోండి, మీకే ప్రమాదం జరగదు. సో ఇదొక సైక్లోన్ షెల్టర్ లాంటిది. వీళ్ళు ఏమనుకున్నారు? ఇదిగో మనము ఇక ఎక్కడికి పోవద్దు, ఒకే చోట ఉందాం. చెప్పండి, మనము ఎక్కడికి పోవద్దు, ఒకే చోట ఉందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ జల ప్రళయం వస్తే మనం చావకుండా పైకి, టవర్ పైకి ఎక్కేద్దాం. ఎక్కేస్తే బతుకుతామా? చెప్పండి. మంగాఫ్లో కింద ఫ్లోర్లో అంటుకుందంట మంట. పై ఫ్లోర్ ఏం లేదు అసలు, వాళ్ళు బాగానే ఉన్నారు. కింద ఫ్లోర్లో అంటుకుంది. ఒకవేళ వాళ్ళు అనుకుని ఉంటారు మంట పైన అంటుకుని ఉంటే మనం తొందరగా కిందకి ఎలాగోలాగా పోయేవాళ్ళు. ఇప్పుడు అంటుకుంది ఎక్కడ? కింద. పైన వాడు కిందకి రావడానికి లేదు, దూకేశారు.
కొన్ని దూకేసి బతికారా? అలా కూడా మనిషి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. సో వీళ్ళ ఆలోచన ఏంటి? ఒకటి, మనం భూమి మీద ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే చోట ఉండాలి. 7లో 3 చెప్తున్నా. నెంబర్ 2, మనము కనుక జలప్రళయం వస్తే పైకి, ఆ బిల్డింగ్ పైకి వెళ్ళిపోదాం. ఇది మామూలు బిల్డింగ్ కాదు, ఆకాశము నండునంత ఎత్తుగా కట్టేద్దాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఈ జలప్రళయం ఎంత వచ్చింది? అరారాతు కొండ వరకే వచ్చింది. మనం ఇంకా పైకి వెళ్తాం కాబట్టి జలప్రళయం వచ్చిన ఇక మనం చావము. 3వది, పేరు సంపాదించుకుందాం. ఇంకా 4 ఉన్నాయి, ఈ 3 చెప్తాను నేను. సో వీళ్ళు ఏమి ఆలోచించలేదు, ఏమి ఆలోచన చేశారు? వీళ్ళు ఆలోచించినది ఏమిటి అంటే దేవుని ఉద్దేశాన్ని పరిగణలోనికి తీసుకోలేదు. నీ జీవితం ఎప్పుడు తారుమారవుతుందో తెలుసా? దేవుని ఆలోచన కాకుండా నీ సొంత ఆలోచన ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీ లైఫ్, చెప్పండి, తారుమారు. వీళ్ళు తారుమారవటానికి గల కారణం దేవుని ఆలోచన వీళ్ళు పరిగణలోనికి తీసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా మన జీవితంలో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆ తలంపు ఏమై ఉన్నదో మొదట మనం గ్రహించాలి. మనం ఏం చేస్తాము అంటే దేవుని ఆలోచన మనం ఎప్పుడు తీసుకోమో మన ఆలోచన మాత్రమే. చూడండి, అసలు దేవుని ఆలోచన ఏంటో చూద్దాం. ఇది ఆదికాండంలో 8వ అధ్యాయంలో 15వ వచనం నుండి. నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వాడలో నుండి వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటట? భూమి మీద బహుగా విస్తరించాలి. యు కెన్ మల్టిప్లై. నువ్వు ఆశీర్వదించబడాలి. దేవుని ఉద్దేశమేమో నువ్వు దీవించబడాలని. కానీ నీ ఆలోచన దేవుని ఆలోచనతో ఏకీభవించడం లేదు. We cannot accept what is God planned in our lives. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉన్నదో దాన్ని మనం అంగీకరించడం. ఎందుకు? అది మనకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు దేవుని ఆలోచన నీకు నచ్చకపోతే నువ్వేం చేస్తావంటే, ప్రభువా నీ ఆలోచన ఎలా ఉంచు, నా ఆలోచన ఏంటో నేను చేసుకుంటా, నా తిప్పలు నేను పడతా. నీ జీవితంలో దేవుని ఆలోచన అనేది నువ్వు జరిగించకపోతే, దేవుని ఆలోచనలోనికి నువ్వు రాకపోతే, దేవుని ఆలోచన అంగీకరించకపోతే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం తారుమారైపోతాయి. సో నువ్వు ఫలించాలి అనేది దేవుని ఉద్దేశ్యం, నువ్వు విస్తరించాలి అనేది దేవుని ఉద్దేశ్యం, నువ్వు వర్ధిల్లాలి అనేది దేవుని ఉద్దేశ్యం. మరి నువ్వా? నో నో నో, నేను ఎక్కడికి బాను, ఐ కాంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ మల్టిప్లైజేషన్. నేను విస్తరణ అనేది ఇష్టపడడం లేదు. నేను ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, ఈ పరిస్థితి చాలు, ఇలా బతికేస్తే చాలు. ఇది ఒక కంజెస్టెడ్ లైఫ్. నీలో నువ్వు సమర్థించుకుంటూ నీ పరిధులు దాటకుండా ఒక గిరి గీసుకొని నేనింతే అనే జీవితం నీ చిత్తాన్ని తారుమారు చేస్తుంది. జాగ్రత్త. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎలాబొరేట్, నీ పరిధులు దాటబడాలి, విస్తరించబడాలి, వ్యాకోచించాలి.
నువ్వు దీవించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నట్టు నువ్వు చేస్తే, దేవుడు కోరుకున్నట్టు నువ్వు చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎలా ఫలిస్తాం? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అసలు ఎలా ఫలిస్తాము అనే దానికి అక్కడ జవాబు ఉంది. మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో, మీకేది ఇష్టం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఇది అనే దాన్ని పరిధిలో పెట్టలేదు దేవుడు. ఇది కావాలి, అది కావాలి, పరిధి నీకేది కావాలో, వాట్ ఎవర్ యూ మే బి వాంట్, నువ్వేది కోరితే చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఏది అడిగితే అది నీకు ఇచ్చి నిన్ను దీవించాలంటే నువ్వేం చేయాలి? ఆయనలో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క ఆలోచనకు నువ్వు కట్టుబడి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన అభివృద్ధి. మనం కేవలం ఈ 2 సంఘాలే కాదు, ఇంకా 3-4 బ్రాంచీలు పెట్టాలనే ఆలోచన, విస్తరింప చేయాలి. ఇది ఇంకా మల్టిపై అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే ఆ దేవుని ఉద్దేశానికి సహకరించే వ్యక్తిగా నువ్వు ముందుకు రావాలి. దేవుని పని చేయడానికి నీ వంతుగా నువ్వు సహకరించే మనస్సు, దేవుని ఆలోచన అర్థం చేసుకునే మనస్సు నీకు కావాలి. కానీ మనం ఏం చేస్తానంటే, ప్రభువా నాకు ఇది చాలు, నేను ఇంతవరకే ఉంటాను, నాకెవరితో పని లేదు, నా వరకు నేను చుట్టూరు గీత గీసుకొని ఇందులోనే ఉంటాను, నేను వస్తాను, నేను వెళతాను, ప్రపంచం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. ఒక వారం మనం చెప్పుకున్నాం కుష్టు రోగుల గురించి. వాళ్ళు మేము ఏమైపోయినా మాకు అక్కర్లేదు అనుకుంటే షోమ్రోను పట్టణంలో జనానికి తిండి లేదు. కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు కనుకనే షోమ్రోను పట్టణంలో కరువంతా ఒక్క పూటలో దేవుడు తీర్చేశాడు. స్తోత్రం చెప్పండి. నశించిపోతున్న మానవ జాతిని రక్షించి సంఘాన్ని విస్తరింప చేయాలి అనేది దేవుని ఆలోచన. సంఘమైన, సమాజమైన, వ్యక్తిగతంగా నీ కుటుంబమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను అభివృద్ధి చేయాలి, ఇంతకంటే ఎక్కువగా నిన్ను దీవించాలి, ఇంతకంటే ఎక్కువ తలాంతులు ఇచ్చి నిన్ను వాడుకోవాలి, మునుపటి కంటే గొప్పగా నిన్ను దీవించాలని దేవుడు కోరితే వీళ్ళేమనుకుంటున్నారు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే చెప్పండి, ఉన్న చోటనే ఉందాం. ఈ స్థితిలో నుంచి ఏ విధంగా కూడా స్థాన భ్రంశం చెందడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. అందుకే దేవుడు తారుమారు చేశాడు. నిజంగా నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదో దాని ప్రకారం చేయడానికి నేను ఇష్టపడతాను. నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తమే. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఓ పాత్ర ఆయన ఎదుటికి వచ్చిందటండి. యేసు ప్రభువారు అన్నారు, ప్రభువా తండ్రి ఈ గిన్నెలోనిది నేను త్రాగలేను. తర్వాత వెంటనే నీ చిత్తమే, చెప్పండి, నీ చిత్తమే సిద్ధించును. ఈ పాత్ర త్రాగడం నీ చిత్తం కనుక నీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు యేసయ్య. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నావా? దేవుని చిత్తం ఏమిటో తెలుసా? వృద్ధి చెందాలి, విస్తరించాలి, ఆశీర్వదించబడాలి. ఇది దేవుని ఆలోచన. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఎటు పోవద్దు, ఒక చోటే. చెప్పండి. ఈ ఆలోచన వాళ్ళ జీవితాలు తారుమారు కావడానికి కారణమైంది.
సో మన జీవితంలో కూడా దేవుని ఆలోచనతో ఎప్పుడైతే మనం ఏకీభవించమో అక్కడే మన పరిస్థితులు తారుమారైపోతాయి. జాగ్రత్త. రెండవదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమనుకుంటున్నారు? జలప్రళయం వస్తుంది, మళ్ళీ జలప్రళయం వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, మనం చూసాం కదా, జలప్రళయం వచ్చి ప్రపంచంలో అందరూ చచ్చిపోయారు కదా, మళ్ళీ ఏదో ఒక రోజున జలప్రళయాన్ని దేవుడు పంపిస్తాడు. నిజమేనా? ఈజ్ ఇట్ రైట్? మళ్ళీ జలప్రళయం వస్తుందా? వీళ్ళ ఆలోచన కరెక్టేనా? మళ్ళీ జలప్రళయం వస్తే మనం చావకుండా బ్రతకడం కొరకై ఈ గోపురం కడదాము అనుకున్నారు వాళ్ళు. నిజంగా మళ్ళీ జలప్రళయం అనేది రావడం జరుగుతుందా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు మీకు అవగాహన ఉందా? మళ్ళీ జలప్రళయం వస్తుంది అని అవగాహన ఎవరికైనా ఉందా? లేదు. చూద్దాం, అసలు వస్తుందో రాదో చూద్దాం. అదే ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయంలో, అదే ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, ఇకను లయపరచబడరు, కలగదని పలికెను. చాలు, గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసుకోండి కావాలండి. దేవుడు జలప్రళయం జరిగినప్పుడు సమస్త జీవరాశి కూడా ఆ నీళ్ళల్లో చనిపోయారు. దేవుడు చూస్తున్నాడు. చనిపోయేటప్పుడు ఆహాకారాలు, ఆర్తనాదాలు, రక్షించండి రక్షించండి అనే కేకలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ ఏడుపులు, తల్లికి బిడ్డకు, తండ్రికి తల్లికి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా అలా నీళ్లలో పడి కొట్టుకుపోయి ఈదలేక శరీరం అలసిపోయి నీళ్లు త్రాగి 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 చచ్చిపోతూ వాళ్ళు పెట్టుచున్న భయంకరమైన కేకలు ఆయన చెవిని పడ్డాయి. దేవుడు బాధపడ్డాడట. అనవసరంగా చంపేశాను వీళ్ళందరినీ, నా పిల్లలే కదా, నా కళ్ళ ముందు వాళ్ళు ఏడుస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నోవహు, ఇంకొకసారి నేను జలప్రళయాన్ని తీసుకురాను, ఇక జలప్రళయం అనేది రాదు. దానికిదే నేను మీకు ఇచ్చే సూచన, నా ధనస్సు ఆకాశంలో పెడుతున్నాను. చూసుకోండి, తర్వాత చదువుకోండి మీరు, అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు. నా ధనస్సు నేను ఆకాశంలో పెడుతున్నాను, ఇదే మీకు నాకు మధ్యలో నిబంధన. ఇక ఎన్నటికి మీ మీదకి జలప్రళయం అనేది నేను రానివ్వను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? మరి అన్నది ఎవరితో? మనతో కాదుగా. ఎవరితో? వాళ్ళతోనేగా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? అబ్బాయి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము విస్తరించాలి. మరి మనం ఏమనుకుంటున్నాం? విస్తరించద్దు, ఇక్కడే ఉందాము, జలప్రళయం వస్తుంది, చావకుండా ఉండడం కొరకై ఒక పెద్ద గోపురం కడదాం అని మనం అనుకుంటున్నాం. అరే, జలప్రళయం రాదురా. దేవుడికి జలప్రళయాన్ని చెప్పండి పంపనన్నాడు. ఇక జలప్రళయాన్ని దేవుడు పంపడు. అందుకు గుర్తుగా, నిబంధనగా ఆయన ధనస్సు ఆకాశంలో పెట్టాడు. ఇదిగో, ఆ ధనస్సును చూచినప్పుడల్లా మా పితరులను దేవుడు జల ప్రవాహంలో, ఆ యొక్క జల ప్రళయంలో చంపేశాడు. ఇక మా మీదకి రాకుండా గుర్తుగా ఈ ధనస్సు పెట్టాడు అని మన పితరులు ఆ తర్వాత కాలను గుర్తు చేసుకున్నారు. కాబట్టి దేవుడు మాట అంటే మాటే. మనం మాట తప్పచ్చు, మనం మాట తప్పచ్చు, నేను మాట తప్పచ్చు, కానీ దేవుడు మాట తప్పేవాడు కాడు. అబద్ధమాడుటకు యెహోవా నరుడు కాదు. నరుడైతే అబద్ధం ఆడుతాడు, దేవుడు అబద్ధం ఆడాడు. కాబట్టి ఆయన జలప్రళయాన్ని పంపనని వాగ్దానం చేశాడు, పంపడు. కానీ వీళ్ళు దేవుని ఆలోచనతో ఏకీభవించడం లేదు. దే కెనాట్ యాక్సెప్టింగ్, అంగీకరించలేదు. అన్నాడు కానీ ఏదో ఒక రోజు పంపిస్తాడేమో, అన్నాడు కానీ జలప్రళయం వస్తుందేమో,
సో దేవుని ఆలోచనతో వీరు ఏకీభవించనందు వలన ఏం జరిగింది? అక్కడ వాళ్ళ బ్రతుకులు తారుమారైపోయాయి. దేవుని వాక్యం నీకొక వాగ్దానం, ఇదొక వాగ్దాన గ్రంథం. దేవుడు లేఖనంలో ఏదైతే వాగ్దానం నీ కొరకు సిద్ధపరిచాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన తన వాగ్దానాన్ని ఇచ్చిన తరువాత వెనక్కి తీసుకునేవాడు కాడు. కనుక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీతో ఉంటే ఆయన మాటతో ఏకీభవించకుండా నువ్వేం చేస్తున్నావంటే నీ సొంత ప్రయత్నం చేస్తున్నావు. నీ సొంత ఆలోచన, నీ సొంత ఉద్దేశ్యం, నీ సొంత ప్రయత్నం ఏం చేస్తుంది అంటే నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. నేను కొంతకాలం గుంటూరులో బైబిల్ క్లాసెస్కి వెళ్ళాను. చెప్పాను కదా, గతంలో సాక్ష్యం వచ్చినప్పుడు నేను లీడర్గా ఉన్నాను. అప్పుడు ఒంగోలు దగ్గర కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఒక కుర్రోడు వచ్చాడు. అతని పేరు ప్రకాష్. చాలా మంచోడు, తమిళం బాగా వచ్చు, మంచి హ్యాండ్ రైటింగ్, మంచి గాయకుడు, పాడతాడు కూడా. సో క్లాసులకు వచ్చాడు. వచ్చిన తొలి దినాల్లో సంగతి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ పాటల గేట్లన్నీ. ఎప్పుడు చూసినా నిద్రపోయేవాడు కాడు. నేను లీడర్ని కదా, ఎర్లీ అవర్స్లో వీళ్ళని లేపి ప్రేయర్ చేయించాలి. నేను 3ంటికి లేస్తే వాడు మెలకుగా ఉండేవాడు. ఎప్పుడైనా అర్ధరాత్రి పూట మెలకు వచ్చి చూస్తే మెలకుగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాడు. ఓ రోజు నేను అతన్ని కూర్చోబెట్టాను. బ్రదర్, ఎప్పుడు చూసినా నువ్వు మెలకుగా ఉంటావు, ఎవరితో మాట్లాడవు, నీ పాటికి నువ్వే ఆలోచన చేస్తావు. అసలు ఏంటి నీ మనసులో ఉన్నదేంటో ఒక అన్నగా భావించి నాకు చెప్పరా. అసలు ఏంటి అంటే అడగ్గా ఓ రోజు తెల్లవారు గట్ట వాడు చెప్పాడు, అన్న ఎవరికి చెప్పమాక, నీకు చెప్పాలనిపిస్తుంది కనుక నేను చెప్తున్నాను. ఏంటి చెప్పు. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో రోడ్డే అడ్డం. ఆ అమ్మాయి నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఓ రోజున ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు సరదా కోసం, సరసం కోసం అన్నాడట కదా, వచ్చే వారం పెళ్లి చూపులకి నన్ను చూసుకోవడానికి వస్తున్నారు, అమ్మాయి బాగా చదువుకుంది, అది ఇది అంటే కాస్త ప్రేమించిన అమ్మాయితో సరదాగా, ఉట్టిదే నిజం కాదు, సరదాగా అంటున్నాడు. అమ్మాయి నిజమేనా? నిజం, నీకంటే చాలా బాగుంటుంది, చేసుకుంటా అమ్మాయిని, ఆ అమ్మాయినే చేసుకుంటా అన్నాడట. అంతే, ఉన్న బలంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన 10 నిమిషాలకే ఇంటి నుంచి ఏడుపులు. ఏంటి సంగతి అంటే ఈ పిల్ల ఇంటికి వెళ్ళిపోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయింది. నిజం అనుకుంది. ఇక ఎంత ప్రేమించిన వాడు ఇప్పుడు ఏదో మంచి సంబంధం వస్తుందని నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు అని నమ్మి వీడు అన్నది నిజం కాదు, సరసానికే. ఆ సరదా నిజం అనుకొని వెళ్ళిపోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయింది. పరుగుని వీడు కూడా పోయాడు. చూస్తే ఏముంది, ఊరి పెట్టి ప్రాణం పోయింది. ఇక వీడు చేతులారా నేను కన్న కలలన్నీ తారుమారైపోయి నా బతికిలాగైపోయింది, దీనికి కారణం నేనే, చేతులారా నా ప్రియురాల్ని చంపుకున్నాను, నేను బ్రతకూడదని బ్లేడ్ తీసుకుని ఒళ్ళంతా కోసేసుకున్నాడు వీడు. ఒళ్ళంతా రక్తం. తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు. కాళ్ళు చేతులు తాళ్ళుతో కట్టేశారు. వీడు బ్రతకడం వీడికి ఇష్టం లేదు. నేనే చంపుకున్నాను, నేను ఇక చావాలి, చావడం తప్ప వేరే గత్యంతరం నాకు లేదు. గాయాలన్నీ తగ్గేదాకా కాళ్ళు చేతులు కట్టే ఉన్నాయి. ఎప్పుడు ఇద్దరు అతనికి తోడుగా కూర్చునే వాళ్ళట. మొత్తం మీద గాయాలన్నీ తగ్గాయి. కానీ ఎప్పుడు అవకాశం దొరికితే ఏదో ఒక రకంగా చనిపోయే ప్రయత్నమే చేస్తున్నాడు ఈ అబ్బాయి. అలా 2 నెలలు గడిచిపోయింది. వీడి ఆలోచనలో మార్పు రావడం లేదు. తల్లిదండ్రులకి అర్థమైపోయింది, వీడు ఎలాగైనా చచ్చిపోతాడు. దక్కడీడు మనకి వచ్చిన వాళ్ళందరూ ఏవో వాళ్ళకి సంబంధించిన మాటలు చెప్తున్నారు, కానీ వీడి మైండ్లో ఒకటే ఉంది, నేనే చంపుకున్నా, నేను కూడా చావాలి. మొత్తం మీద ఇక వాళ్ళలో ఎవరో సలహా ఇచ్చారు, ఇవన్నీ కాదు, ఏదైనా బైబిల్ ట్రైనింగ్లో పడేయండి, అక్కడికి వెళ్తే వీడి మనసు ఏమన్నా మారుద్దేమో, ఆ దేవుడు ఏమన్నా బాగు చేస్తే వీడి మనసు మారిస్తే అని తీసుకొచ్చి ట్రైనింగ్లో పెట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీడు ఆలోచన చావాలనే ఉంది.
కానీ బైబిల్ ట్రైనింగ్కి వచ్చి ఇక్కడ చచ్చిపోతే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతో మానసికంగా నలిగిపోతా ఎప్పుడూ నిద్రపోకుండా ఉన్నాడు. జరిగిందంతా వాడు చెప్పి ఏడ్చిన తర్వాత నేను ఒక మాట చెప్పాను, ఓకే బ్రదర్, నువ్వు మనసు విప్పి చెప్పావు కనుక నేను ఒక సొంత తమ్ముడిలాగా నిన్ను తమ్ముడుగా భావించి నేను చెప్తున్నాను, నీ పట్ల దేవుని ఆలోచన ఏదో ఉంది. సో వాస్తవంగా ఇప్పుడు దాకా నువ్వు బ్రతకడం అనేది జరగాల్సింది కాదు, చచ్చిపోవాలి. కానీ చావకుండా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి ద్వారా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే నీ ఆలోచన కరెక్ట్ కాదు, దేవుని ఆలోచన ఏదో ఒకటి ఉంది. ఆ దేవుని ఆలోచనలోనికి కనుక నువ్వు రాగలిగితే నీ బ్రతుకు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. నా మాట వినరా అని చెప్పాను. మొత్తం మీద అలా చెప్పగా అతడు కొంచెం మార్పు చెందాడు. అలా ప్రార్థన చేసుకుంటున్నాడు. బైబిల్ క్లాస్లో ఏదైనా కాసేపు కూర్చుంటున్నాడు. అన్నా నేను బ్రతికాను అంటే ఇది కేవలం దేవుడు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నాకు అన్నాడు. అలా క్రిస్మస్ సెలవులు ఇచ్చారు, ఒక 2 వారాలు. అందరు ఎవరెళ్ళకాలు వెళ్ళిపోతున్నారు. నా మనసు వాడి మీదే ఉంది. ఎరా ప్రకాష్ ఏంటి సంగతి ఏంటి? లేదన్నా ఇక నేను చావను, దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడో అలా ఉంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, మరి సెలవులు అయిపోగానే రావాలి, వచ్చేస్తానన్నా అన్నాడు. సెలవులు అయిపోయి జనవరి 1 తర్వాత అందరం వచ్చాం, వాడు రాలేదు. చూసా ఒక 2-3 రోజులు ఫోన్లు చేస్తే కలవట్లేదు. నేనే పని కట్టుకొని మళ్ళీ నేను కనిగిరి దగ్గర డీజీపేట, వాళ్ళ సొంతూరు డీజీపేట వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఎవరికి నేను తెలియదు. నేను అడిగాను, ఇట్లా ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్, నేను బైబిల్ స్కూల్ నుంచి వచ్చాను, ప్రకాష్ ఎక్కడా అంటే వాళ్ళమ్మ ఏడుస్తూ, ఏం ప్రకాష్ అయ్యా, బాగా తాగుతున్నాడు, పేకాడుతున్నాడు, బీడీలు కాలుస్తున్నాడు, ఆ గుట్ట కింద ఎక్కడో ఉన్నాడు అన్న. వెతుక్కుంటా నేను మళ్ళా ఆ గుట్ట కిందకి వెళ్తే అక్కడ వీడి బీడీలు కాలుస్తా పేకాడుతున్నాడు. ఎరా ప్రకాష్ అన్నాను. నన్ను చూసి స్టన్ అయిపోయాడు. ఉన్న బలంగా పేక పడేసి వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అన్నా నా కొరకు నువ్వు వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదన్నా, నా జీవితం ఇలాగ అయిపోయిందన్నా అని ఏడుస్తున్నాడు. లేదు రా, మళ్ళీ తీసుకెళ్ళాను క్లాసెస్కి. నేను ఉన్న రోజులు నా దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి మెడ్రాస్ యాక్సిన్ మారనాథ పెంతుకొస్తూ బైబిల్ కాలేజ్కి ట్రైనింగ్ పంపించాం. ట్రైనింగ్కి వెళ్ళొచ్చాడు. ఓ ఫెలోషిప్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అడిగి 2 పిల్లలు. ఇప్పుడు కనిగిరి దగ్గర 2 సంఘాలు కట్టి సేవ చేస్తున్నాడు. దేవుని ఆలోచన ఏదో ఒకటి ఉంది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అపాన్ us. మన ఎడల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏదో ఉంది. ఆ ఆలోచనకు మనం అంటు కట్టబడాలి. అది మనం అంగీకరించాలి. దేవుడు నిన్ను వాడుకోవాలనే ఆలోచన ఉందా? రా, దేవుని పనికి నువ్వు సహకరించు. దేవుని పనిలో నిన్ను ఒక పనిముట్టుగా చేసి దీవించాలనుకుంటుంది దేవుని ఉద్దేశం. అయితే మనుష్యులు ఎవరో ఆశీర్వాదాన్ని కాజేయలేరు. స్తోత్రం చెప్పండి. అసలు నువ్వు దేవుని ఆలోచన అసలు అర్థం చేసుకోగలిగావా? ఒకటి, దేవుని ఆలోచన వీళ్ళు అభివృద్ధి చెందాలని, కానీ వీళ్ళు ఆలోచనను అంగీకరించలేదు. మాకు అభివృద్ధి వద్దు, మేము ఇక్కడే ఉంటామన్నారు. 2, జలప్రళయం పంపనన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఎప్పటికైనా జలప్రళయం వచ్చుద్ది, కట్టండ్రా పెద్ద బిల్డింగ్ అని కట్టారు. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా కట్టారు వాళ్ళు. 2 ఆలోచనలతో దేవునితో. నెంబర్ 3, పేరు సంపాదించుకుందాం. ప్రపంచంలో ఇక ఎవడూ కూడా ఇలాంటి వాళ్ళు లేరు. ఇంత ఉన్నతమైన బిల్డింగ్ కట్టిన వాళ్ళు లేరు. వీళ్ళ ఆలోచన ఏదో పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. దేవుని ఆలోచన వీళ్ళు అర్థం చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు సంపాదించడం అనేది నువ్వు కష్టపడితే వచ్చేది కాదు. పేరు సంపాదించడం అనేది నీ ప్రయత్నం వలన వచ్చేది కాదు. దాని వెనుక దేవుడు నీతో ఏకీభవించకుండా నువ్వు ఏ ఘనత సంపాదించలేవు. అందుకొరకు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. ఒకసారి 4వ అధ్యాయంలో 30వ వచనం.
చాలు. నెబుకద్నెజరు కల్దీల చక్రవర్తి, బబులోను చక్రవర్తి. ఈ కల్దీల చక్రవర్తి అయిన నెబుకద్నెజరును దేవుడు ఏర్పరుచుకున్నాడు. నెబుకద్నెజరు, నా ప్రజలు అవిధేయులయ్యారు కనుక వాళ్ళని చేతికి అప్పగిస్తున్నాను, ఆస్తితో సహా స్వాధీనపరుచుకో అన్నాడు దేవుడు. BC 606 అక్టోబర్ 4వ తేదీన కల్దీల చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఇశ్రాయేలు యూదుల మీద దండెత్తి యెరూషలేమును చెరపట్టి వాళ్ళందరినీ కూడా యెకొన్యా కాలంలో తీసుకొని పోయాడు. మనుషుల్నే కాదు, అక్కడున్న బంగారము, వెండి, పాత్రలతో సహా అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఆస్తితో అంతటితో ఆగక చుట్టుప్రక్కల అనేక రాజ్యాలను జయించాడు. కొల్లగొట్టిన సొమ్ముతో నెబుకద్నెజరు ఒక విశాలమైన పట్టణాన్ని కట్టించాడు. అంతేకాదు, సింహాసనము నుండి, రాజుగారి సింహాసనము నుండి అంతఃపురం వరకు బంగారపు రోడ్డు వేయించాడట నెబుకద్నెజరు. చెప్పండి, ఏ రోడ్డు అది? బంగారపు రోడ్డు వేశాడు. ప్రపంచంలో నెబుకద్నెజరు పేరు అరిచేతి మంద అన్న పేరు మోగుతుంది. ఫలానా కల్దీల చక్రవర్తి అంట, నెబుకద్నెజరు అట, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా జయమే గాని అపజయం తెలియదట. బంగారపు రోడ్లంట, బంగారపు ఉయ్యాలట, సువిశాలమైన రాజ ప్రాకారం అట, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఓ రోజున ఆ ప్రాకారం మీద నడుస్తా చూశాడట. అన్నీ చూసుకున్నాడు. తన మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా? ఇదంతా నా వలన కలిగింది. ఈ పట్టణం నేనే కట్టించాను. ఈ బంగారపు ఉయ్యాల, బంగారపు రోడ్లు, ఈ ప్రపంచంలో ఈ ఘనత కలగడానికి గల కారణం నేనే అనుకున్నాడు. చెప్పండి, ఏమనుకున్నాడు? నా పేరు, నా ఘనత, నా కీర్తి అంటూ తనను తాను హెచ్చించుకున్నాడు. వెంటనే పరలోకము నుండి ఒక స్వరము వినపడతా ఉంది. రాజా! కంగు తిన్నాడు. నెబుకద్నెజరు, ఇదిగో నీకు ఇదే ప్రకటన చేస్తా ఉన్నాను. ఈ ఘనత ప్రభావము నీది అని నువ్వు అనుకున్నావు కనుక ఇదిగో నీవిప్పుడే గాడిద స్వభావాన్ని ధరించుకుంటావు. గాడిద వలె మారిపోతావు. నీ కిరీటాన్ని పారవేస్తావు. ప్రజలు నిన్ను ఆ సామ్రాజ్యములో నుండి అరణ్యంలోనికి తరిమేస్తారు. నా ఆలోచన నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో ఆ రోజున తిరిగి మళ్ళీ నీకు మానవుని మనస్సు వస్తుంది. ఎప్పుడైతే స్వరం ఆ ప్రాకారం మీద నడుస్తున్న అతను ఒక్కసారిగా ఆ శిరస్సు మీద ఉన్న కిరీటం కింద పడేశాడు. రాజు టీవీగా నడుస్తా ఉన్నాడు. ఆ టీవీ ఏమైపోయిందో, కాళ్ళు చేతులు భూమి మీద ఆనించి నడుస్తున్నాడు. రాజు గంభీరంగా మాట్లాడుతాడు. ఎవరక్కడ అనాలి. ఇప్పుడు మానవుని స్వరం పోయింది, గాడిద స్వరం వచ్చింది. మాట్లాడతాడా గాడిద? ఏమంటది గాడిద? ఏం చేస్తుంది? కుక్క మరుగుతుంది, సింహం గాండ్రిస్తుంది, నక్క ఊల పెడుతుంది, తెలుసా? మరి ఇప్పుడు గాడిద ఓండ్రు పెడుతుంది. ఏం చేస్తుంది? ఓండ్రు పెట్టడం. మహారాజు గంభీరంగా మాట్లాడవలసిన వాడు గాడిద వలె ఓండ్రు పెడుతుంటే ప్రజలు, సైనికులు పరిగెట్టుకొచ్చారు. ఎవరది? గాడిదలాగా మారిపోయాడు. గాడిద స్వభావం వచ్చేసింది. ఒరేయ్, రాజు గాడిద స్వభావం వచ్చింది. మన ఇంట్లో ఎంత దగ్గర బంధువైనా, కన్న తల్లి అయినా, కన్న బిడ్డ అయినా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా, కొడుకైనా, ఎవడైనా సరే పిచ్చి కుక్క కరిసిందనుకో, మందులు వాడుతున్నాను. డాక్టర్ చెప్పాడు, అబ్బాయి కుక్క కరిసింది, కాస్త ఉలవలు తినకుండా, ఎర్ర నీళ్ళు కనపడకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వర్షాకాలం వచ్చింది, వరద వచ్చింది. ఈడేదో పని మీద రేవుకాడికి వెళ్ళాడు. ఎర్ర నీళ్ళు చూడగానే వీడికేమొస్తుంది? కుక్క స్వభావం. కుక్కలాగానే మరుగుతాడు, కుక్కలాగానే తయారవుతాడు, కుక్కలాగానే
ఈ కుక్క స్వభావం వచ్చేసింది. ఇప్పుడు పిచ్చి కుక్క స్వభావం వచ్చింది కదా, నా తండ్రి అని దగ్గరికి వెళ్తావా? ఎందుకని? నిన్ను గరిస్తే నువ్వు చస్తావు, నన్ను గరిస్తే నేను, పిచ్చి కుక్క కరిస్తే అంత ప్రమాదం. రేబిస్ వచ్చేస్తుంది. రేబిస్ రాకుండా ఉన్నంత వరకే మనం దగ్గరికి వెళ్తాం. ఆ గుణగణాలు ఎప్పుడైతే వచ్చినాయో మనం ఆ వ్యక్తిని దూరంగా పెడతాం, వీలైతే చంపేస్తాం. చంపకర్లా, చచ్చిపోతాడు. ఎర్రనీళ్ళు చూశాడు అంటే పిచ్చి ముదిరిపోయి చచ్చిపోతాడు. సో ఇప్పుడు గాడిదైపోయాడు మహారాజు. మహారాణి మా నాథా అంటే దగ్గరికి వెళ్తుందా? అందరూ తరివేశారు, రాజ్యం నుంచి గంటి వేశారు, అరణ్యంలోకి పోయాడు, గడ్డి మేస్తున్నాడు. ఎందుకు జరిగింది ఇదంతా? మహారాజు జీవిత చరిత్ర తారుమారైపోయి గాడిదైపోయాడు. ఎందుకని? పేరు సంపాదించుకున్నాం అనుకున్నాడు, ఇది నాదే అని హెచ్చించుకున్నాడు. నేను లేకపోతే, నేను కాకపోతే అనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా ఘనత వహించాడు అంటే అది కేవలము దేవుని కృప. ఆయన అనుగ్రహించిన ఉచితమైన కృపను బట్టి మనము దేవునికి విధేయులమై ఎంతగా లోబడితే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. ఎంతగా హెచ్చించుకుంటే నీ చరిత్ర తారుమారైపోద్ది. జాగ్రత్త. ఎందుకు బాబెలు కూల్చబడింది? ఎందుకు దేవుడు వాళ్ళను చెదరగొట్టాడు అంటే వాళ్ళ ఆలోచనలు దేవునితో ఏకీభవించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది. అక్కడ మనం గమనిస్తే మరలా తగిన సమయం దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ గాడిద స్వభావంలో ఉన్న రాజుకు మానవ స్వభావం వచ్చిందట. 33వ వచనం అనుకుంటుంది, చూస్తారా? 34 చదువురా. మరలా మానవ బుద్ధి గలవాడనై ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగును దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మానవ స్వభావాన్ని తిరిగి దేవుడిచ్చాడో వెంటనే దేవుని పాదాల మీద పడి, ప్రభువా నీ ఆలోచన నేను గ్రహించలేకపోయాను, నాకున్న ఆలోచనను బట్టి నేను నాశనం అయిపోయాను. ఇదిగో నీవు చిరంజీవి అయి యుగ యుగాలు పరిపాలించగలిగిన ఏకైక దేవుడవు. నా యొక్క వివేక శూన్యతను బట్టి నన్ను క్షమించు అని ఏడుస్తూ దేవుని నామాన్ని ఘనపరిచాడు నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా మంది జీవితాలు తారుమారైపోయినట్టుగా మనం చూస్తాం. కాకపోతే వాళ్ళు దేవునితో ఏకీభవించినప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు తిరిగి మరలా దేవుడు వాళ్ళ బ్రతుకులను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, నీ ఆలోచనలు తారుమారై, నీ ఉద్దేశాలు తారుమారై, అనుకున్నది జరగక నష్టాన్ని చవి చూస్తూ కృంగిపోతున్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు నువ్వు తిరగాలి. దేవుని ఆలోచన నీ ఎడల ఏమై ఉన్నదో ఆలోచనతో ఏకీభవించాలి. దేవునితో నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో, దేవుని చిత్తం చేయడానికి ముందుకు వస్తావో, దేవుడు నీ పక్షంగా ఏది కోరుకుంటున్నాడో దానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, తిరిగి మరలా దేవుడు తారుమారైన పరిస్థితులన్నీ మళ్ళీ దేవుడు చక్కదిద్దుతాడో. స్తోత్రం చెప్పండి. యోబు జీవితంలో మనం చూస్తాము, తన బ్రతుకు తారుమారైపోయింది, ఆస్తంతో పోయింది, పిల్లలు చచ్చిపోయారు, అనారోగ్యం వచ్చింది, బూడిద కుంటలో కూర్చున్నాడు. కానీ దేవుని ఆలోచన వైపు చూశాడు, తన బ్రతుకు మళ్ళీ దేవుడు సరిచేసి దీవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
తారుమారైన జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి అంటే ఆయన ఆలోచనతో ఏకీభవించడానికి ఒక తీర్మానంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచి కన్ను మూసుకోండి. చిన్న ప్రార్థన. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలో తారుమారైన పరిస్థితులను చక్కదిద్దగలిగిన ఏకైక దేవుడవు నీవే అనే సత్యం నేను తెలుసుకున్నానయ్యా. అవును తండ్రి, ఎన్నో ఆలోచన, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలతో నేను ఈ దేశానికి వచ్చాను. తన కుటుంబం, నేను ఉన్నాము. కానీ మేము అనుకున్నది ఒకటి, జరుగుచున్నది మరొకటి. తారుమారైన మా పరిస్థితులను సరిచేయడం వెనుక నీ ఉద్దేశం ఏమై ఉన్నదో మేము తెలుసుకున్నాను నాయనా. నీ ఆలోచన మా పక్షంగా ఏమై ఉన్నదో నేను అర్థం చేసుకున్నాను. నేను దీవించబడాలని కోరుకున్నావు, నేను విస్తరించబడాలని కోరుకున్నావు, నేను ఘనపరచబడాలని కోరుకున్నావు. అయితే నేను నా వ్యక్తిగత ఆలోచనల చొప్పున నీ మాటకు లోబడకుండా నేను చేసిన సొంత ప్రయత్నాలే నా బ్రతుకును తారుమారు చేశాయి. ఈరోజు తిరిగి నీ వైపు చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ మాటల ద్వారా నాతో మరొక పర్యాయం మాట్లాడావు నాయన. నన్ను కనికరించండి. నా ఎడల నీ చిత్తం నిరాటంకంగా జరిగించండి. నీ ఉద్దేశాలు నా జీవితంలో సఫలపరచండి. నా ఆలోచన కాదు, నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, ప్రకటించబడిన విలువైన నీ మాటల కొరకు స్తోత్రాలు. తారుమారైన అనుభవాలను బాగు చేసి దీవించే గొప్ప దేవుడవు. బాబెలు గోపురం మా ఎదుట పెట్టి మాతో మాట్లాడిన దేవా, అనేక పర్యాయాలు నీ ఆలోచన ఎరుగక, నీ ఉద్దేశాలు ఎరుగక, నీ ప్రణాళిక ఎరుగక, మా సొంత ఉద్దేశాలు చొప్పున మా పరిస్థితులు తారుమారైపోయి మేము కృంగిపోయాము. కానీ తారుమారైన జీవితాలను కూడా బాగు చేసే దేవుడివై ఉన్నావని తెలుసుకున్నాను. ఈరోజు నీ వైపు చూడడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. ప్రతి వ్యక్తి నీ చిత్తానుసారంగా నీ సేవలో పనిముట్లుగా వాడబడుతూ నీ దీవెనలు పొందే కృప దయచేయండి. నూరంతల దీవెన సమృద్ధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.